మహిమ కలుగును గాక. గమనించండి, యేసయ్య పదహైదవ వార్షిక ప్రేమ సువార్త 15వ వార్షిక ప్రేమ సువార్త కోడికలు ప్రభు కృప వలన మనం జరుపుకొని, ప్రభు కృప. హల్లెలూయా. ఈ కోడికల్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన షూటింగ్ స్టార్ట్ అయిందా? హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు అబ్రహాము రాజ్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తుండగా అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా యేసయ్య, ప్రేమగల తండ్రి, మహిమ కలిగిన మా ప్రభు, మా రక్షకుడా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయమందు ప్రభా రావాల్సినటువంటి నీ బిడ్డలను తండ్రి మీరు తీసుకురండి, సహాయము చేయండి ప్రభా. దేవాతి దేవుడివి, గొప్ప దేవుడివి ప్రభా. వస్తున్న నీ బిడ్డలను తండ్రి సురక్షితముగా నీ సన్నిధికి మీరు నడిపించండి, సహాయము చేయండి ప్రభా. ప్రేమ సువార్త నాయన సమాధాన కూడికల ప్రభా మొదటి దినమన నా తండ్రి అయా ఇదిగో నా ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మహిమార్థంగా నాయన నీ సన్నిధిలో నా ప్రభా నిన్ను ఆరాధించుటకు ప్రభా ప్రతి బిడ్డను మీరు తీసుకురండి, సహాయము చేయండి ప్రభా. కృప కలిగిన దేవుడివి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ప్రభా. పాడుతున్న బిడ్డల స్వరాలు మీరు తాకండి, సహాయము చేయండి తండ్రి. వందనాలు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి ప్రతి బిడ్డన ప్రభా అయా ఇదిగో పాడుతుండగా నాయన నీ ఆత్మశాత మీరు తాకండి, సహాయము చేయండి ప్రభా. మా మధ్యలో మీరుండి ప్రభా నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు నా తండ్రి అధ్యక్షులుగా మీరుండి ప్రభా ఈ ప్రేమ సమాధాన కూడికిన ప్రభా నా తండ్రి అత్యున్నమైన నీ కృపతో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని సహాయము చేసి మీరు మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నా పేరట ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో పాదాల చెంతకు చేరితిని, నీ పాదాల చెంతకు చేరితిని. నీ సన్నిధిలో స్థిరకాలము సేవింతును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులతో పాదాల చెంతకు చేరితిని, నీ పాదాల చెంతకు చేరితిని. ఎన్నో మేలులు చేసితివి, అందుకు నా కృతజ్ఞతలు. ఎన్నో మేలులు చేసితివి, అందుకు నా కృతజ్ఞతలు. జీవింతునయ్యా నీ సాక్షిగా ప్రాణమున్నంత వరకు. జీవింతునయ్యా నీ సాక్షిగా ప్రాణమున్నంత వరకు. కృతజ్ఞతాస్తుతులతో పాదాల చెంతకు
చేరితిని నీ పాదాల చెంతకు చేరితిని నేనెల్లు ప్రతి స్థలమందు నాతో నడచితివి నేనెల్లు ప్రతి స్థలమందు నాతో నడచితివి నా ముందు నా వెనుక నీవైతివి ఇడువక నన్ను కాచితివి నా ముందు నా వెనుక నీవైతివి ఇడువక నన్ను కాచితివి కృతజ్ఞత స్తుతులతో పాదాల చెంతకు చేరితిని నీ పాదాల చెంతకు చేరితిని నా ప్రాణమున్నంత వరకు నీ కొరకే జీవింతునయ్యా నా ప్రాణమున్నంత వరకు నీ కొరకే జీవింతునయ్యా కరువైన శ్రమలైన పరిచర్యలో సాగిపోదును నా యేసయ్యా కరువైన శ్రమలైన పరిచర్యలో సాగిపోదును నా యేసయ్యా కృతజ్ఞత స్తుతులతో పాదాల చెంతకు చేరితిని నీ పాదాల చెంతకు చేరితిని నీ సన్నిధిలో స్థిరకాలము సేవింతును యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా కృతజ్ఞత స్తుతులతో పాదాల చెంతకు చేరితిని నీ పాదాల చెంతకు చేరితిని హల్లెలూయా హల్లెలూయా సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా యేసయ్యా స్తుతులకు పాత్రుడా నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా యేసయ్యా స్తుతులకు పాత్రుడా నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా యేసయ్యా స్తుతులకు పాత్రుడా ఆది నీవే అంతము నీవే మార్గము నీవే సత్యము నీవే ఆది నీవే అంతము నీవే మార్గము నీవే సత్యము నీవే వ్యాధి అయినా భయమేల అన్నావు బాధలైనా దిగులేల అన్నావు వ్యాధి అయినా భయమేల అన్నావు బాధలైనా దిగులేల అన్నావు సింహాసనాసీనుడా
అపాయములో నేనుండగా ఆదుకొన్నది నీవేనయ్యా. అపాయములో నేనుండగా ఆదుకొన్నది నీవేనయ్యా. నాకు ఆదరణ నీవేనయ్యా. నాకు అండ నీవే యేసయ్యా. నాకు ఆదరణ నీవేనయ్యా. నాకు అండ నీవే యేసయ్యా. సింహాసనాసీనుడా స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తుతులకు పాత్రుడా. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులపైన ఆసీనుడానా స్తుతి అర్పణము చెల్లించేదానా. స్తుతి అర్పణము చెల్లించేదా. స్తుతులపైన ఆసీనుడానా స్తుతి అర్పణము చెల్లించేదానా. స్తుతి అర్పణము చెల్లించేదా. ఆది అందము అయ్యున్నవాడా మార్గము సత్యము నేనంటివా. ఆది అందము అయ్యున్నవాడా మార్గము సత్యము నేనంటివా. గడపాటి వాడను మొదటి వాడను నిత్య జీవము నేనంటివా. గడపాటి వాడను మొదటి వాడను నిత్య జీవము నేనంటివా. స్తుతులపైన ఆసీనుడానా స్తుతి అర్పణము చెల్లించేదానా. స్తుతి అర్పణము చెల్లించేదా. ఆకాశములో మేఘారుడువై సంగము కొరకై రానైన దేవా. ఆకాశములో మేఘారుడువై సంగము కొరకై రానైన దేవా. నా కోరికను తీర్చువాడా నా ఆశలను నెరవేర్చు దేవా. నా కోరికను తీర్చు దేవా. నా ఆశలను నెరవేర్చు దేవా. స్తుతులపైన ఆసీనుడానా స్తుతి అర్పణము చెల్లించేదానా. స్తుతి అర్పణము చెల్లించేదా. సముద్రము పైన నడచు దేవా. అద్భుత కార్యము చేసిన దేవా. సముద్రము పైన నడచు దేవా.
చేసేదా. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణనాథుడా, నా యేసు నా రాజా, నన్ను కరుణించిన కనికర పూర్ణుడా. నా ప్రాణనాథుడా, నా యేసు నా రాజా, నన్ను కరుణించిన కనికర పూర్ణుడా. ఆశ తీరదే, నా ఆశ తీరదే, ఆశ తీరదే, నా ఆశ తీరదే. ఎంత స్తుతించినను ఆరాధించినను, ఎంత స్తుతించినను ఆరాధించినను, నా ప్రాణనాథుడా, నా యేసు నా రాజా, నన్ను కరుణించిన కనికర పూర్ణుడా. నా ప్రాణనాథుడా, నా యేసు నా రాజా, నన్ను కరుణించిన కనికర పూర్ణుడా. నలిగిన మనసుతో నిన్ను సేవించినను, నలిగిన హృదయముతో మనసార పాడినను, నలిగిన మనసుతో నిన్ను
హల్లెలూయా. నీ రెక్కల నీడలో నీ వెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా, నన్ను దాచుకున్నావయ్యా. నీ రెక్కల నీడలో నీ వెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా, నన్ను దాచుకున్నావయ్యా. స్తుతిగానమే పాడేదా మనసారా కొనియాడేదా నీ వెచ్చని కౌగిట యేసయ్యా, నీ రెక్కల నీడలో. స్తుతిగానమే పాడేదా మనసారా కొనియాడేదా నీ వెచ్చని కౌగిట యేసయ్యా, నీ రెక్కల నీడలో. నీ రెక్కల నీడలో నీ వెచ్చని కౌగిట నన్ను దాచుకున్నావయ్యా యేసయ్యా, నన్ను దాచుకున్నావయ్యా. ఈ దాసుని మనవే విని ఆ సూర్య చంద్రుల నాపి నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చిన నా యేసయ్యా. నీ దాసుని మనవే విని ఆ సూర్య చంద్రుల నాపి నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చిన నా యేసయ్యా. భయమేల నా యేసయ్యా, దిగులేల నా యేసయ్యా, నీ కౌగిటున్నానయ్యా యేసయ్యా, నీ రెక్కల నీడలో.
పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరవతి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరవతి యేసుకొని పోవును యేసు తాలును హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. స్తుతి పాడేదను యేసయ్యా నీ సన్నిధిలో నేనయ్యా. స్తుతి పాడేదను యేసయ్యా నీ సన్నిధిలో నేనయ్యా. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా యేసు రాజా. స్తుతి పాడేదను యేసయ్యా ఈ సన్నిధిలో నేనయ్యా. స్తుతి పాడేదను యేసయ్యా ఈ సన్నిధిలో నేనయ్యా. తాంబూరతో సితారతో కాంతి వాయిద్య ధ్వనులతో, తాంబూరతో సితారతో కాంతి వాయిద్య ధ్వనులతో కొనియాడెదను నా యేసుని, కీర్తించెదను నా యేసుని, కొనియాడెదను నా యేసుని, కీర్తించెదను నా యేసుని. స్తుతి పాడేదను యేసయ్యా నీ సన్నిధిలో నేనయ్యా. స్తుతి పాడేదను యేసయ్యా నీ సన్నిధిలో నేనయ్యా. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా
ప్రార్థన చేసుకుందారు. అందరూ తలవంచినట్లయితే, వచ్చిన అందరము కూడా దేవుని సన్నిధిలో తనలో ఉంచినట్లయితే అందరూ ప్రార్థన చేసుకుంది. మంచి సమయం మనం వచ్చి ఉన్నాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన, ప్రేమ, స్వస్థత, సువార్త కుడికలను ప్రభువా వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యేసయ్య మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభువా, ఆరాధన నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ఈ కూటేగులు ప్రభువా నాయన తండ్రి, ఈ ప్రభువా నాయన పరిసర ప్రాంతాల బిడ్డలకు ప్రభువా దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ స్వరం ఎంతమంది అయితే వినుచున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరి బిడ్డలో ప్రభువా నాయన కదిలింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఈ కూడికలు ప్రభువా నాయన రక్షించబడ మా కొరకు కాదు కానీ ప్రభువా, రక్షించబడే వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తుండగా తండ్రి నాయన, ఇదిగో ప్రభు ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ దాస్యం నిలబెట్టుకున్న ప్రభువా నాయన, ఏదైతే వర్తమానం ప్రభువా నాయన తండ్రి మీరు మాకు బోధిస్తున్నారో ప్రభువా, ఆ వర్తమానం ద్వారా ప్రభువా అనేక ఆత్మలు ప్రభువా రగిలించబడే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అనేక ఆత్మలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇంకా రాబోయిన బిడ్డలు ప్రతి ఒక్కరిని సన్నిధానముకు త్వరగా తోడుకురమని, నీ నామానికి మహిమకరంగాను దీవెనకరంగాను ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు మార్చమని మా ప్రియుడను రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కూడా అందరూ ఏమైనా మహిమపరుచుకుందారు బిగ్గరగా. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? మన ప్రభు మహాకృపను బట్టి 15వ వార్షిక ఉత్సవాన్ని జరుపుకొని మన ప్రభు కృప. ఇంకోసారి చెప్పకూడదామా? యేసయ్య మినిస్ట్రీస్ వారి ప్రేమ సువార్త స్వస్థత కూడికలు అందరూ ప్రార్థించినారు. ప్రభు కృప వల్ల ఇంతవరకు మీటింగ్ జరగడం ప్రభు కృప. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రభాకర్ వాక్య సందేశాన్ని అందిస్తారు. అందించి మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పిందా ఆయన చెప్తా? చెప్పండి చెప్పండి. గుడ్ గుడ్, మీరే గెలిచారు. హల్లెలూయా. యేసయ్య మినిస్ట్రీస్ వారి ప్రేమ సువార్త స్వచ్ఛత కూడికలకి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవ సేవకులకి నా వందనాలు. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజం మంది అధికారి అయిన యాయోరును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములను పడి, నా చిన్న కుమార్తె సావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలని ఆయనను మిగులు బ్రతిమాలుకొనుగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి ఇతను కుమార్తె ఇంచుమించు 12 సంవత్సరముల వీడు గల ఒక చిన్నది చావునకు సిద్ధముగా ఉంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క యాయీరు తన కుమార్తెని బాగు చేసుకున్నట్టుకు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చాడని గ్రహించి విని తిన్నగా యేసయ్య దగ్గరికి వెళ్ళారండి. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమంటున్నాడంటే ఆయన పాదముల మీద పడాడంట, సాగిలు పడి. హల్లెలూయా. ఆయన పాదముల మీద పడి, యేసు ప్రభువా, ఇదిగో నా కుమార్తె సావుకు సిద్ధంగా ఉన్నది, మీరు వచ్చి ఆమె పైన చేయించి
ఆమెను బాగు చేయండి అని వేడుకున్నాడు. వేడుకుంటే యేసయ్య కూడా సరే అలాగే వెళ్దామనేసి వెళుతూ ఉన్నాడు మార్గం మధ్యలో. హల్లెలూయా. యాయీరు ఇంటికి యేసయ్య వెళుతూ ఉన్నాడండి. వెళుతున్న సమయంలో చదవండి బ్రదర్. ఆయన సముద్ర తీరం నుండగా సమాజం అధికారి అయిన యాయీరునొకడు వచ్చి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగులు ఆయన అతనితో కూడా వెళ్ళును. బహుజన సమూహమును ఆయన ఎంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావణ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండును. ఆమె అనేక వైద్యుల చేతను ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడి ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టను బాగుపడదును అనుకొని జన సమూహములను ఆయన ఎన్నికలకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. యాయీరు ఇంటికి యేసుక్రీస్తు వారు యాయీరు అక్కడ వచ్చిన అనేక మంది గుంపు జనము తిన్నగా వెళుతూ ఉంటే అక్కడ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎన్నో వైద్యులు చేశారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, అయినప్పుడు కూడా ప్రయోజనం లేదండి. హల్లెలూయా. అయితే ఈమెకి యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడని, ఈ ప్రాంతానికి వచ్చాడని ఒకరు వెళ్ళి చెప్తే ఆమె పోలేదండి. ఆమెకై ఆమె అనుకుందంట, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని వెనక తట్టునండి ముడితే చాలు. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నా రోగము నయమైపోతుందని తనలో తాను అనుకొని తిన్నగా లేచిందండి మంచం నుంచి. హల్లెలూయా. లేచి ఈ జన సమూహము మధ్యలో యేసుక్రీస్తు వారు యాయీరు ఇంటికి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వెనక తట్టు వచ్చి ఈ యొక్క 12 సంవత్సరముల నుంచి ఈ రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ తిన్నకెళ్ళి అలాగా వస్త్రము యేసయ్య వస్త్రం ముట్టిందండి. హల్లెలూయా. ముట్టిన వెంటనే ఈమె రక్తదారి కట్టిపోయింది. హల్లెలూయా. ఈమెలో స్వస్థత కలిగింది. ఆమేన్. క్లాప్ చేద్దాం. స్వస్థత కలిగిందని ఈమె ఎరిగింది. యేసుక్రీస్తు శరీరంలో నుంచి కొంత ప్రభావం బయటికి వెడలు వచ్చిందని యేసయ్యకు కూడా తెలిసిందండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె బాగుపడిందని ఈమెకి తెలిసిపోయింది. యేసయ్యను ముట్టింది ఎవరని యేసయ్యకి తెలిసిపోయింది. ఈమె యొక్క రక్తదారం కట్టిందని ఈమె ఎరిగి యేసుక్రీస్తు వారి శరీరంలో నుంచి కొంత ప్రభావం, ఒక శక్తి బయటికి వెడల వచ్చింది. హల్లెలూయా. అక్కడ అంటున్నారు, ఇదిగో పేతురు, నన్ను ఎవరో తాకారంటే, ప్రభువా జనసమూహము గుంపులుగా ఉన్నారు కదా, అందరు కిక్కిరిసి ఉన్నారు కదా, ఎవరో ఒకరు నిన్ను తాకుంటారంటే, లేదు లేదు నన్ను ఎవరో తాకారు, నాలో నుంచి కొంత ప్రభావం వెడల వచ్చింది అంటే ఈమె భయపడిపోయిందండి. హల్లెలూయా. ఈ బాగుపడిన ఈ స్త్రీ భయపడిపోయింది. భయపడి వణుకుచు ఆయనకి ఎదురుగా వచ్చి, బోధకుడా, నజరేయుడైన యేసు, 12 సంవత్సరముల నుంచి ఈ వ్యాధితో నేను బాధపడుతున్నా. అయితే ఎన్నో హాస్పిటల్ను చూసా, ఎన్నో వైద్యాలు చేశా, అయినా కూడా నా వ్యాధికి నిర్మూలన కాలేదయ్యా. ఈ వ్యాధి నుంచి నేను బయటపడలేకపోయినాను. అయితే నీ వస్త్రం మాత్రమే ముట్టాను, నా వ్యాధి నయమైపోయింది. హల్లెలూయా. క్లాప్ చేద్దాం గట్టిగా. నమ్మదగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే యేసయ్య. అక్కడ అద్భుతం జరిగింది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అండి, యాయీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఇక్కడ అద్భుతం జరిగింది. ఈయనేమో అక్కడికి వెళ్ళి
యాయిరు కూతురిని బ్రతికించాలని యేసుక్రీస్తు ఆయన శిశువులు అనేక మంది గుంపు జనానం ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఈ యొక్క స్వస్థత జరిగింది. హల్లెలూయా. ఆమె చెప్తుంది, చదవండి బ్రదర్. ఆమె చెప్తుంది, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారుని విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడింది. హల్లెలూయా. నువ్వు ఇక్కడి నుంచి సమాధానం గలదానివై తిరిగి వెళ్ళు. హల్లెలూయా. ఈ ప్రేమ సువార్త స్వస్థత సమాధానం కూడికలకు వచ్చిన మీకు అందరికి సమాధానం కలుగును గాక, ఆశీర్వాదము కలుగును గాక, సంతోషము సమాధానము నెమ్మది కలుగును గాక. హల్లెలూయా. అక్కడ వెళుతూ ఉంటే ఈ యాయిరు ఇంటికి సమాజ మందిర అధికారి ఇంటి నుండి మరి కొందరు వ్యక్తులు వచ్చారు అక్కడికి. హల్లెలూయా. వచ్చి చదవండి బ్రదర్. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాధి మందిర అధికారి అయిన ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? యేసు వారిని చెప్పిన మాట లక్ష్యం పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మంది అధికారితో చెప్పి, పేతురు, యాకోబు, యోహాను సహోదరులకు యోహాను అనువారిని తప్ప మరి ఎవరిని తన ఎన్బడి రానియక సమాజ మందిరిక అధికారి యొక్క ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుసు ప్రారంభించు లోపలికి పోయి మీరెలా గొల్లు చేయొచ్చు, ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించినదే గాని చనిపోలేదని వారితో చెప్పును. హల్లెలూయా. క్లాప్ చేయండి. హల్లెలూయా. యేసయ్యా, యాయిరు భయపడకు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నా. వాళ్ళు చెప్పిన మాటలు మీరు లక్ష్య పెట్టద్దయ్యా, నేను మీకు తోడుగా ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు అంటే బోధకుడా అలాగే. అయితే యేసయ్యా, యాయిరు, యేసుక్రీస్తు వారి శిశువులు, ఈ జన సమూహము అందరూ కలిసి యాయిరు ఇంటికి వెళితే అక్కడ కొంతమంది జనం వచ్చి ఉన్నారంట. అక్కడ ఆ యాయిరు ఇంటికి ఆ యొక్క యాయిరు కుమార్తె చనిపోయిందని చూసేదానికి వచ్చినోళ్ళు అనేక మంది అక్కడ గోల చేస్తూ ఉన్నారు, వాద్యాలు వాయిస్తున్నారు, పిల్లం గోళ్ళు ఊదుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు అంటున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు గోల చేస్తున్నారు, ఈ చిన్నది చనిపోలేదు అని అంటే యేసయ్యను చూసి వాళ్ళు అపహాసించారంట. హల్లెలూయా. హేళన చేశారంటండి, అపహాసించారంట. ఏందయ్యా, ఈమెమో చనిపోయింది, బోధకుడేమో ఆమె చనిపోలేదు అనేసి బోధకుడు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ యేసయ్యని అపహాసించారంట. హల్లెలూయా. అందుకే ఒక దైవజనులు ఒక పాట రాశారు, నేను నా స్థితి చూసి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేను నా స్థితి చూసి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేనున్నానన్నావు, నా తోడు అయినావు, నేనున్నానన్నావు, నా తోడు అయినావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తుని అపహాసించారంట. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు అంటున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు,
ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు. హల్లెలూయా. అయితే అక్కడ ఎవరిని కూడా లోపలికి రానియలేదంట. శిశువులు, ఆ కుమార్తె యొక్క తల్లి, తండ్రి, పేతురు, యోహాను, శిశువులు వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు. హల్లెలూయా. యాయీరు కుమార్తె చనిపోయి ఉంది కదా, ఆ యొక్క మరణ పడక కాడికి యేసయ్య శిశువులు, ఈ కుమార్తె యొక్క తల్లి, తండ్రి మాత్రమే వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ చెబుతున్నాడు, చదవండి బ్రదర్. అందుకు వారు ఆయన అపహాసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని ఎంట పెట్టుకొని ఆ చిన్నదాని పడుండయున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లేమని నీతో చెప్పుచున్నానని అర్థము. హల్లెలూయా. యేసయ్య వెళ్ళాడు, వెళ్ళి ఆ మంచం మీద చనిపోయి ఉన్న ఆ యొక్క చిన్నదాన్ని చేపట్టుకొని యేసయ్య అంటున్నాడు, తల్లి తాకుమి. హల్లెలూయా. చిన్నదాన్నలే అంటే ఆ చిన్నది అలాగ లేచి కూర్చుందంట. క్లాప్ చేద్దాం. హల్లెలూయా. అలాగ లేచి కూర్చున్నాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈమెకి భోజనం పెట్టండి. హల్లెలూయా. ఈమెకి భోజనం పెట్టండి. ఇక్కడ అపహాసించారు, హేళన చేశారు, నవ్వారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. ఏందయ్యా, ఇప్పుడు ఆమె చనిపోయి ఉంది కదా, ఆమెకు భోజనం పెట్టమంటున్నాడు బోధకుడు అనేసి అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. విశ్వం నొందారంట. హల్లెలూయా. అయితే అక్కడే మరో ఇక్కడ చూసినట్లయితే 10 మార్కు సువార్త 10:45 మనం చదివినట్లయితే త్వరగా పక్కనే ఉంది చూడండి. వచ్చి విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక త్రోవ భక్తి ఆ యొక్క సమయంలో అక్కడ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడే మనకి ఎలాగుందో పక్కన వీధి, ఆ వీధిలో తిన్నగా పెద్ద జన సమూహంతో వెళ్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. వెళుతూ ఉంటే గుడ్డివాడి పక్కన మంచి వాళ్ళు కూడా భిక్షం అడుక్కుంటున్నారు. గుడ్డివాడు మాత్రం ఒక పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్నారు. అక్కడ దావీదు కుమారుడు నజరేయుడైన యేసుకు జై అని అనేక మంది గుంపు జనము వెళ్తూ ఉన్నారంటండి. హల్లెలూయా. అక్కడ వెళుతూ ఉంటే ఈ గుడ్డివాడు యేసయ్యని నేను కూడా చూడాలి. హల్లెలూయా. యేసయ్యని నా కన్నులతో నేను చూడాలి అనేసి దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తే ఈ పక్కన ఉన్నారే వీళ్ళు అంటున్నారు, ఒరే బాబు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు పుట్టుకతోనే గుడ్డివాడివి కదా, మరి నువ్వు ఎలా చూస్తావు? ఊరకుండ్రనని అనేక మందిని వీడిని గద్దిస్తున్నారంట. గద్దిస్తుంటే ఇక మరి ఎక్కువగా బిగ్గరగా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించు అన్నట్టు యేసుక్రీస్తు వెళుతూ అక్కడ నిల్చుకొని ఒక 2 శిశువులను పంపించారంట. పంపించి అక్కడ ఒక గుడ్డివాడు అరుస్తూ ఉన్నాడు, అతనికి ఏమి కావాలో మీరు అడిగి తెలుసుకొని రండి అంటే వీళ్ళిద్దరు వెళ్ళి భయపడకు, హల్లెలూయా, భయపడకు, నీకేం కావాలి, ఏం సహాయం కావాలి అని ఆ గుడ్డివాడిని అడిగితే, నాకు కనుదృష్టి కావాలయ్యా, నాకు కనుదృష్టి కలుగజేయమని నిన్ను బోధకుడిని కోరుకుంటున్నా. చదవండి, కింద ఉంది.
యేసు ఆ. నేను నీకేమి చేయగూర్చున్నానని వానిని అడగగా ఆ గుడ్డివాడు ఆ. బోధకుడా ఆ. నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. ఆ. అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. హల్లెలూయా. క్లాప్ చేద్దాం. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. వాడు త్రోవను వెళ్తున్నాడు, వెళ్ళే మార్గంలోనే చూపు పొందాడు. హల్లెలూయా. పక్కన మరికొందరు వ్యక్తులు ఉన్నారండి. యేసయ్యని చూసేదానికి వీళ్ళు నోచుకోలేకపోయారు, కానీ గుడ్డివాడు బిగ్గరగా అరుస్తున్నారు. రే ఊరకుండరా బాబు, ఎందుకు అరుస్తున్నావు అని. వీళ్ళు ఇంకా గదుతూ అరుస్తూ ఉంటే ఇంకా బిగ్గరగా అరుస్తున్నారు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించుయా అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. వీడు వెళ్ళే మార్గంలోనే చూపు పొందాడండి. హల్లెలూయా. క్లాప్ చేద్దాం, క్లాప్ చేద్దాం. హల్లెలూయా. ఈ సమయం వచ్చిన దైవజనులకి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట పాడుకొని అందరు లేచి ప్రభునామని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రేమ సువార్తలో ప్రేమరాజు గురించి ఆరాధించి స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రనయ్యున్న నా యేసయ్యా, నా మేసయ్యా, నా యేసయ్యా, నా మేసయ్యా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రనయ్యున్న నా యేసయ్యా, నా మేసయ్యా, నా యేసయ్యా, నా మేసయ్యా. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా రవికోట్ తీజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా రవికోట్ తీజా. ఇద్దరి తీరగలి ఇసురుతున్నగా పొలములు ఇద్దరు పనిచేస్తుండగా, ఇద్దరి తీరగలి ఇసురుతున్నగా పొలములు ఇద్దరు పనిచేస్తుండగా. ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఇడవబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా, విడువబడేవారు ఎవ్వరు తెలియదుగా. ప్రేమరాజు యేసురాజు కల్లీరనయ్యున్న నా యేసయ్యా, నా మేసయ్యా, నా యేసయ్యా, నా మేసయ్యా. ఆమేన్ ఆమేన్. రైతులను అంతఃపురములో జీవించేవారైనా, రాజ్యాధికారములు ఉన్నవారైనా, అంతఃపురములో జీవించేవారైనా, రాజ్యాధికారములు ఉన్నవారైనా. ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఎడవబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఎత్తబడేవారు ఎవ్వరు తెలియదుగా, ఎడవబడేవారు ఎవ్వరు తెలియదుగా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రనయ్యున్న నా యేసయ్యా, నా మేసయ్యా, నా యేసయ్యా, నా మేసయ్యా. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా రవికోట్ రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా రవికోట్ రాజా. ప్రేమరాజు యేసురాజు మళ్ళీ రనయ్యున్న నా యేసయ్యా,
సింహాసనా హల్లెలూయా 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 ఆమేన్. చప్పటి కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. కూర్చుందాం. ఇంతవరకు మన ప్రభు కృప వలన చక్కగా ప్రభు జరిపించినందుకు చప్పటి కొడదాం. హల్లెలూయా. ప్రారంభం నుండి ప్రభు కృప ఇక్కడ విస్తరిస్తా ఉన్నది. హల్లెలూయా. ప్రారంభం నుండి ప్రభు ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకి, కూడి వచ్చిన అందరికీ ప్రభు కృప. చప్పటి కొడదాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసయ్య మినిస్ట్రీస్ వారి 15వ వార్షిక ప్రేమ సువార్త స్వస్థత కోడికలు ప్రభు కృప. ఆమేన్. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మందిరము దేవునికి ప్రతిష్ఠించి 15 సంవత్సరాలు అయింది. మందిరం కట్టక ముందు నుంచి ఇక్కడ యేసయ్య మినిస్ట్రీస్ వారి పరిచర్య కొనసాగుతూ ఉంది. దాదాపు 30 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రభు సేవ జరుగుతూ ఉంది. చప్పటి కొడదామా? హల్లెలూయా. గమనించండి, దావీదు మహారాజ్ గారు దేవునికి మందిరం కట్టాలని ఆయన ప్రేరేపించబడ్డాడు. దేవునికి మందిరం కట్టాలని. హల్లెలూయా. కట్టబోతున్నటువంటి మందిరం దేవునికి. ఆ మందిరం ఎందుకంటే దేవుణ్ణి అక్కడ ప్రజలు ఆరాధన చేయడానికి. ఇశ్రాయేలు ప్రజలు లక్షలాది మంది ఆ మందిరంలో ఆరాధన చేయడానికి ఈ దావీదు మహారాజు గారికి ఈ తలంపు, ఈ ప్రేరేపణ కలిగి ప్రారంభించడానికి ఆయన దేవుని కృప పొందుకున్నాడు. చప్పటి కొడదామా? హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డరా, రాజులు ఒకటో రాజుల గ్రంథంలో చాప్టర్ 8:17 మనం చదివితే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా. ఎవరి దేవుడంట? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకి. ఈ నామం ఘనమైన నామం. ఈ ఘనమైన నామాన్ని ఎందుకు ఉచ్చరించబడుతుంది, ఎందుకు ప్రార్థించబడుతుంది, ఎందుకు ప్రకటించబడుతుంటే ఆయన సర్వశరీరుల దేవుడు, సర్వశరీరులకి దేవుడు, తండ్రినటువంటి దేవుడు. ఈ సర్వశరీరులకు దేవుడు అయినటువంటి ఈయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, పరిశుద్ధతలో పరిపూర్ణత కలిగినటువంటి దేవుడు. అందుకని ఆయన్ని ఎరిగిన ప్రజలు ఆయన నామాన్ని ఇలాగ ఉచ్చరిస్తున్నారు. ఘనమైన నామం. ఎందుకు ఘనమైన నామం అంటే పరిశుద్ధమైన నామం. ఈ నామానికి మించిన నామములు మనుషులలో ఏ మనిషికి మనం చూడలేం. నామం అనేది పేరు, మనిషికి ఉండే పేరు. ఈయన మనిషి కాదు కానీ ఈయన దేవుడై ఉన్నాడు. అందువల్ల ఈయనకి ఘనమైన నామం, ఘనపరచబడిన నామం, ప్రార్థింపతగిన నామం, స్తుతింపతగిన నామం, కీర్తింపతగిన నామం. హల్లెలూయా. పొగిడింపబడిన నామం. అన్నిటికీ డిసిప్లైన్ కలిగిన నామం. హల్లెలూయా. డిసిప్లైన్. ఆయనలో డిసిప్లైన్ చూడగలం మనం. ఆ డిసిప్లైన్ కలిగినటువంటి దేవుని స్వరూపముతో నరుణ్ణి చేశాడు. అయితే ఆయనలో ఉన్న డిసిప్లైన్ని నరుడు పోగొట్టుకుంటున్నాడు.
నరుణ్ణి దేవుడు గణపరిచాడు, గణహీనపరచలేదు. గణపరచబడ్డ నరుడు దేవునికి తన అపవిత్రమైనటువంటి తలంపుల వల్ల, అపవిత్రమైన కార్యాల వల్ల దూరం అయిపోతున్నాడు. అందువల్ల ప్రతి మనిషి దేవుడు అనుగ్రహించు కృపని పొందలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని ఆలోచన లేకుండా మనిషి తన సొంత ఆలోచన ప్రకారము జీవిస్తూ తన సొంత ఆలోచనలో తాను నిమగ్నమైనందువల్ల దేవుని కృపకి దూరం అయిపోతుంది. దేవుని కృప ప్రియులరా ప్రతి మనిషికి ప్రసాదించబడింది. ఆ కృప దేవుని వలన కలిగే కృపే కానీ మనుషుల వల్ల కలిగే కృప కాదు. ఈరోజు సూర్యుడి వెలుగుని నరులు అనుభవిస్తున్నారు. అందుకను కృతజ్ఞత చెప్పే నరుడు లేడు. చంద్రుడు వెలుగుని నరుడు అనుభవిస్తున్నాడు, కృతజ్ఞత చెప్పే నరుడే లేడు. నరుడు నారి దేవుని సృష్టి అయి ఉన్నారు. దేవుని సృష్టి అయినటువంటి వారు దేవుణ్ణి విభేదించే వారై దేవుని కృపను బాగొట్టుకుంటున్నారు. రాజుగారు అన్నాడు, రాజుగారు దేవునికి మందిరం కట్టాలని తలంపు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని తెలియపరిచింది ఎవరంటే సొలొమోను గారు. సొలొమోను గారు ఈ విషయాన్ని తెలియపరిచాడు. 8:17 ఈ విషయాన్ని నేను మీకు చదివి చెప్పాను, మరలా చెప్తాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రిన దావీదునకు మనస్సు పుట్టగా, నా తండ్రికి దేవునికి మందిరం కట్టాలని మనసు పుట్టగా యెహోవా తన తండ్రి అయిన దావీదు గారికి సెలవిచ్చిన విషయాన్ని ఆయన కుమారుడైనటువంటి సొలొమోను రాజు చెప్తున్నాడు. దావీదుతో సెలవిచ్చినది ఏమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆమేన్. నేను చెప్తాను, నా మందిరం కట్టుటకు నువ్వు తాత్పర్యం కలిగి ఉన్నావు. నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. హల్లెలూయా. నా నామ ఘనత కొరకి నీ కుమారుడు ఒక మందిరం కట్టించునని దేవుడు స్పష్టంగా దావీదుతో చెప్పాడు. ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో లిఖించబడి భద్రపరచబడిన విషయాన్ని సొలొమోను గారు తెలుసుకొని 19 అన్నాడు, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. సామాగ్రి అంతా సమకూర్చాడు. దావీదు గారు చెప్తున్నాడు, దేవుని మందిరం కట్టడానికి విలువైనటువంటి మానులు తెప్పించాడు. సందనప మానులు, సితిసారప మానులు, విలువైన మానులు అడవికి పంపించి తన బెటాల్టీని విలువైన మానులు తెచ్చారు. ఏదో ఒక మాను కాదు ప్రియులారా. దేవుడు సృష్టిలో ఉన్నటువంటి మానులలో విలువైన మానులు తెప్పించుటకు దావీదు గారికి ప్రేరేపణ అయింది. అందువల్ల ఆయన ఏమన్నాడంటే, నువ్వు సామాగ్రి సమకూర్చినా కూడా ఈ మందిరము నువ్వు కట్టించకూడదు. నీ కుమారుడు నీ నామము నుండి నీ యొక్క కుమారుడు మాత్రం ఈ మందిరం కట్టించవలయను. నా నామ ఘనత కొరకు ఒక మందిరం. హల్లెలూయా. ఆ మందిరం ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుణ్ణి ఆరాధన చేయడానికి. దేవుణ్ణి ఆరాధన ఎలా చేస్తారంటే సంగీత నాదములతో చేస్తూ వారి యొక్క పాపముల్ని ఒప్పుకొని వదిలిపెట్టుటకు వాళ్ళు సమకూడుతూ ఉన్నారు. అందుకుగాను మందిరం కట్టాలి. చూడండి ఒకసారి ప్రియులరా, 8వ అధ్యాయము 35 చదివితే, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోయింది. ఆకాశము మూయబడింది పాపము చేసినందున.
వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయినందువలన గొప్ప నష్టం కలిగింది అప్పుడు ప్రజలకి. ఆ నష్టం ఏంటంటే ధాన్యముని సమకూర్చలేకపోయినారు. వర్షం లేనందువల్ల ధాన్యము పంట చూడలేకపోయినారు. విషయం ఏంటంటే పాపము చేసిరి, ఇశ్రాయేలీలు పాపము చేశారు. 34లో నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేయు పాపము క్షమించి వారి పితరులు నీవిచ్చిన దేశములకు వారిని తిరిగి రప్పించుము. ఆమేన్. అయ్యా వారి పాపాలు క్షమించు. చలో మరి గారి ప్రార్థన. వారు చెదిరిపోయారు పాపం చేసి. పాపం చేసినందువల్ల వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయిన వల్ల ధాన్యము సమకూర్చుకోలేకపోయారు. అందువల్ల వారు చెదిరిపోయినారు. ధాన్యం లేనందువల్ల వారు చెదిరిపోయినారు. చెదిరిపోయిన ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన మీరు అంగీకరించండి, ఆలకించండి, వారిని క్షమించండి. సొలొమోను గారు ఆయన కుటుంబం కొరకి, ఆయన కొరకి, ఆయన ప్రభుత్వం కొరకి, ఆయన పాలన కొరకి చేసుకోండి ఇక్కడ ప్రార్థన. నీ ప్రజల్ని క్షమించు. నీ ప్రజలు పాపము చేసి చెదిరిపోయినారు. ధాన్యం లేక, సమాధానం లేక వారు భయక్రాంతులై చెదిరి ఉన్నారు. వారిని క్షమించమని సొలొమోను గారు ప్రార్థన అయ్యింది. సపోర్ట్ కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. 33లో ఏంటంటే మరియు ఇశ్రాయేలులకు నీ ప్రజలు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడారంట. వారు పాపము చేసినప్పుడు వారికి ఉన్న శత్రువుల ఎదుట వారు శత్రువుల చేతులు మొత్తబడ్డారంట. అంటే పాపులతో కూడా దేవుడు ప్రేమని దేవుని బిడ్డరా ఆయన శక్తిని చూడలేం. దేవుని శక్తిని పాపులతో కూడా చూడలేము అన్నమాట. శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వకృప నిధియగు దేవుడు. ఆయన వీరిని బానిసత్వం నుంచి విడిపించి వీరికి ఒక రాజ్యమునిస్తే, ఒక పాలనిస్తే, రాజునిస్తే. మొదటి రాజు తాను పాపం వలన ఆ రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, సౌలు రాజు. ఇది రెండవ రాజు దావీదు రాజు గారు తాను యుద్ధముల వలన దేవుణ్ణి విసిగించాడు. సొలొమోన్ని రాజుని చేస్తే సొలొమోను ఆ ప్రజల కొరికి ప్రార్థన చేస్తాను, వీళ్ళు క్షమించయ్యా, వీళ్ళు పాపము చేశారు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చూడండి, 8:20 నీ దోషుడనైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నీ నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు చలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు ఉంచుము అంటున్నాడు. నీ నేత్రములతో ఆ మందిరాన్ని చూడు అంటున్నాడు. హల్లెలూయా. మీ దాసుని ప్రార్థన ఆలకించి నీ ప్రజలను క్షమించేయ. దైవజనులు ప్రార్థనలు చేస్తామంటే ఆటంకాలు చేసేవాళ్ళు ఉంటారు. చూడండి, ఈ ప్రార్థన రాజుగారి ప్రార్థన, సొలొమోను రాజుగారి ప్రార్థన ఏమని చేస్తున్నాడు? మీ బైబిల్ గ్రంథంలో మీరు చదువుకోండి ప్రియరా. 1 రాజుల గ్రంథం 8:25 అన్నాడు, ఆయనను యెహోవా నా దేవా నీ దాసుడైన నేను చేయు విన్నపములను అంగీకరించి. ఎందుకు విన్నపములు అంటే చెదరిపోయిన ప్రజల్ని సమకూర్చి వారు ప్రార్థన చేసినప్పటికైనా, వారు మొరపెట్టినప్పటికైనా వారి ప్రార్థన అంగీకరించి వారి ప్రార్థన విని వారిని క్షమించయ్యా, వారి కొరకు నేను ఈ ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేయడానికి ఈ మందిరము, ఇక్కడ మందిరం కట్టబడింది. ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించబడటకు, రక్షించబడటకు, ఈ ప్రాంత ప్రజలు క్షేమంగా ఉండటకు. ప్రజలైతే
దేవుణ్ణి పంచుకుంటారు, దేవుణ్ణి పంచుకుంటారు ప్రజలు. అయితే దేవుడు ఏ మనిషిని తోసివేయడు, ఏ మనిషిని కాదనడు. ఎవరైతే నాకు దేవుడు కావాలని ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వారి పక్షాన దేవుడు కార్యం చేస్తున్నాడు, కార్యకారిగా ఉన్నాడు దేవుడు. సపోర్ట్ కొడదామా? హల్లెలూయా. ప్రతి మనిషికి దేవుడై ఉన్నాడు ఆయన, ప్రతి మనిషికి రక్షకుడై ఉన్నాడు ఆయన. ఈరోజు మనుషుల్లో ఆస్తి కలిగిన వాళ్ళు, అవసరత కలిగిన వాళ్ళు దేవుని కృపై ఉన్నది. విద్యాభ్యాసమైన, వెండి బంగారాలైన, వస్తు వాహనాలైన, మన్ని మార్బలమైన అదంతా దేవుని కృపై ఉన్నది. మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు తానే తనంతట తానే వచ్చినట్టుగా గ్రంథాల్లో మనం చూడలేదు. కానీ దేవుని వలన మనిషి చేయబడ్డాడు. దేవుని వలన ఆ మనిషి తల్లి గర్భములో, ఒక స్త్రీ గర్భం నుంచే మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా అది రావడం దేవుని కృప. అందుకే ఆయన్ని అనంత జ్ఞాని అని అంటారు బైబిల్లో. అనంత జ్ఞాని అని ఆయన్ని ఒప్పుకాక తప్పదు ప్రేమ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అంచేత ఇక్కడ ఏమన్నాడంటే, ఆయనను యెహోవా నా దేవా నీ దాసుడైన నా ప్రార్థన విన్నపములు అంగీకరించము. ఎవరికి ప్రార్థన అంటే ప్రజల కొరకు ప్రార్థన. దైవ శాఖలు చేసే ప్రార్థనలు ఎందుకంటే ప్రజల కొరకు ప్రార్థన, ప్రజల విమోచన కొరకి, ప్రజల రక్షణ కొరకి, ప్రజలు క్షమించబడి వారికి దేవుడిచ్చిన దేశములో చేర్చబడి ఆ దేశములో మరలా వాళ్ళ కొరకు వర్షం కురిపించమని ప్రార్థన చేస్తున్నాడు. ఏ తెగులు రానియొద్దు వారి పైరికి, ఏ కాటికి తెగులు రానియొద్దు, ఏ పురుగు ఆ తెగులు ఆ పైరికి రానియొద్దు అని రాజుగారు ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజుగారే కాదు, ఆ రాజుగారికి ముందు ప్రార్థన చేసిన రాజులు ఉన్నారు, ఆ రాజు తర్వాత ప్రార్థన చేసిన రాజులు ఉన్నారు. ఈ ప్రార్థనలన్నీ కూడా ప్రియులారా ఈ జనరేషన్లో ఇప్పుడు కూడా దైవ సేవకులు దేశ క్షేమం కొరకే ప్రార్థిస్తున్నారు, దేశ ప్రజల క్షేమం కొరకే ప్రార్థిస్తున్నారు, దేశ నాయకులు క్షేమం కొరకే ప్రార్థిస్తా ఉన్నారు. హల్లెలూయా. మనకున్నది ప్రార్థనలో పాయింట్, మా దేశ నాయకులు క్షేమంగా ఉండాలి, మా దేశ నాయకులు ఆశీర్వాదకరంగా ఉండాలి, మా దేశ నాయకులు రక్షణ పొందాలి. హల్లెలూయా. ప్రధాన రాజుల కాడి నుంచి ప్రియులరా సన్న వాళ్ళ వరకు కుటుంబంలో కూడా పరిపాలన ఉంటుంది, ఆఫీసులో పరిపాలన ఉంటుంది. కుటుంబానికి రాజరికం, ఆఫీస్కి రాజరికం, ప్రభుత్వ ఆఫీసులకి రాజరికం, ఒక ఆఫీస్కి ఒక అధికారి ఉన్నాడు, అది రాజరికం. ఆమేన్. మా దేశంలో ఉన్నటువంటి పరిపాలకులు అందరినీ రక్షించు ప్రభువా. ఆమేన్. ఈయన రక్షకుడు, సృష్టికర్త కాదు కానీ రక్షకుడై ఉన్నాడు, విమోచకుడై ఉన్నాడు కనుక రక్షించగలిగిన సమర్థుడు, విమోచించగలిగిన సమర్థుడు కనుక సొలొమోను రాజు గారి ప్రార్థన ఇలాగుంది. 9:29 చదువుదాం. నీ దాసుడునైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు. ఆమేన్. దయగల దేవా దయ చూపినావులే, నీ దయ సంకల్పం నీ కృపయేలే. దయగల దేవా దయ చూపినావులే, నీ దయ సంకల్పం నీ కృపయేలే. దయగల దేవా. ఆమేన్, ఆమేన్. ఈ మందిరము నీ ప్రజల కొరకే, నీ ప్రజలందరూ ప్రార్థించుటకే. ఈ మందిరము నీ ప్రజల కొరకే, నీ ప్రజలందరూ
ఇది నీ కృపయే. ఆమె వర్షము నీ కృపయే, ధాన్యము నీ కృపయే, వర్షము నీ కృపయే, ధాన్యము నీ కృపయే, వస్తువాహనాలు నీ కృపయేలే. దయగల దేవా, దయగల దేవా, సూర్య చంద్ర నక్షత్రాలు నీ కృపయేలే. ఆమె సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రాల వెలుగు నీ ప్రజలకేలే, నీ ప్రజలకేగా. ఆమె సూర్యుని వెలుగుతో, చంద్రుని వెలుగుతో, ఆమె నక్షత్రాల వెలుగుతో, ఆమె నీ ప్రజల జీవనము చేయుటకేగా. ఆమె నీ ప్రజల జీవము చేయుటకేగా. దయగల దేవా, దయ చూపినావులే, నీ దయ సంకల్పం నీ కృపయేలే, నీ దయ సంకల్పం. ఆమె నీ ప్రజల పోషణ, నీ ఇచ్చిన ధాన్యం. ఆమె నీ ఇచ్చిన, నీ ప్రజల పోషణ, నీ ఇచ్చిన ధాన్యం. ఆమె దాహము తీర్చుటకు, ఆమె పండ నుండి నీళ్లను ఇచ్చిరే. అది నీ దయలే, అది నీ దయలే. దయగల దేవా, దయగల దేవా, దయగల దేవా, దయగల దేవా. ఆమె నీ దయ సంకల్పం, అనాది సంకల్పం, మీ దయ సంకల్పం. ఆమె నీ ప్రజలపైనే, ఆమె నీ దయ సంకల్పం, నీ ప్రజలపైనే. గ్లోరీ గ్లోరీ. అందరికీ ప్రభువా, అందరికీ ప్రభువా, ఆశీర్వదించుటకు, ఆదరించుటకు, ఆదరణకర్తవై, ఆదరణ నీవేనే. ఆశీర్వదించుటకు, ఆదరించుటకు, ఆదరణకర్తవై, ఆదరణ నీవేనై. దయగల దేవా, దయ చూపినావులే, దయగల దేవా, దయ చూపినావులే. ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించు దేవా. సకల దీవెనలో నీ ప్రజల కొరకే ఆశీర్వదించు దేవా. ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా. రక్షకుడు, 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 రక్షకుడు. అందరికీ రక్షకుడు, అందరికీ రక్షకుడు, 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 రక్షకుడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనిషిని జీవం, దేవుని దయ. ఆమేన్. ఎవరి దయ, ఎవరి దయ? ఈరోజు మనిషి తీసుకుంటున్నటువంటి గాలి దేవుని దయ అన్నది. అందుకు మనిషి కృతజ్ఞత చెప్పినట్టయితే ఇంకా కృప పొందుకుంటాడు. దేవుని ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని పొందుకొని
దేవుణ్ణి విభేదించే మనుషులు దేవుని కృపను పోగొట్టుకుంటారు. ఆయన ఇక్కడ షలోమోన్ ఏమన్నాడంటే, చదువు 20-30 చదువు, మరియు నీ దాసుడైన నేను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా మీ జనులైన ఇశ్రాయేలులు తిరిగి ఈ స్థలమందు ఈ మందిరమందు ప్రార్థన చేసినప్పుడంతా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించి మమ్మను క్షమించుము. ఆమేన్. హల్లెలూయా. మీ జనులమైన మేమందరమే ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ మందిరంలో కూడి మమ్మల్ని క్షమించు ప్రభా, మమ్మల్ని చేరదీ ప్రభా, మా అక్కర తీర్చు ప్రభా అని ప్రార్థించినప్పుడు ఆలకించి చేరదీసి అంగీకరించే దేవుడా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ రాజు గారు. ఎవరు ప్రార్థన ఇది? చెప్పండి నన్ను, ఎవరు ప్రార్థన? రాజుగారి ప్రార్థన. ఎవరు ప్రార్థన? ఏ రాజుగారు? అయినా షలోమోన్ రాజు గారి ప్రార్థన. హల్లెలూయా. రాజుగారు దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడంటే ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మతం కొరకు కాదు ప్రార్థన చేస్తుంది. మతములో చూసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళని. కులములో చూసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళని. ఆయన కులకర్త కాదు, మతకర్త కాదు, అందరికీ రక్షకుడై అందరికీ ప్రభు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు క్రీస్తురాజు ప్రార్థన చేసి మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. రాజుగారి ప్రార్థన విన్నటువంటి వారందరూ ఆశీర్వదించబడినట్టుగా రాజుగారి ప్రార్థన, రాజుగారి విన్నపంలో అంగీకరించి దేవుడు ఆశీర్వదించినట్టుగా అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి రోజు, ఈ ఫిబ్రవరి 26వ తారీఖు మొదటి రోజు ప్రభువు మనతో మాట్లాడినటువంటి యొక్క వాక్య భావం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, మా యేసయ్య, నా ప్రభా, ఈ ప్రేమ సువార్త సమాధాన కొడుకులని ప్రభు ఇంతవరకు నా ప్రభు అయ్యా పాటల ఎందును, వాయిద్యాలు ఎందును ప్రభు, నా ప్రభా, ఆరాధన ఎందును ప్రభు, వాక్య పరిచర్య ఎందును ప్రభు. యేసయ్య, మీరు మాకు తోడ్పడి సహాయపడినందువల్ల మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా నా ప్రభా, వచ్చిన వెంటనే మీ ప్రియబిడ్డలందరం దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. నా ప్రభా, యాయిరు నా ప్రభా, ఈ ప్రాంత ప్రజలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించండి ప్రభా. ఈ ప్రాంత ప్రజలందరూ ప్రభా సమాధానం సంతోషాలతో ఉండినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప దేవుడా నా ప్రభా, అయ్యా వాళ్ళ వస్తు వాహనాలన్నింటినీ ఆశీర్వదించండి ప్రభా. ఆ పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ కుటుంబాలని ప్రభా మంచిగా చక్కగా పాస్ అయినట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా నాన్న ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. వాళ్ళ అవసరాలని తీర్చండి ప్రభా. యేసయ్యా, మీరు అవసరాలు తీర్చే దేవుడు ప్రభా. ధనధాన్యాలు ఇవ్వండి ప్రభా, వస్తు వాహనాలు ఇవ్వండి ప్రభా, ఆస్తి పరులుగా మీరు చేయండి ప్రభా. ఓ గొప్ప దేవుడు నా ప్రభా. యేసయ్యా, మీరే నా ప్రభు సర్వ అధికారం కలిగిన దేవుడు అయ్యున్నారు ప్రభా. నా ప్రభా, యాయిరు కుమార్తెని నా ప్రభా చనిపోయినండి యాయిరు కుమార్తెని ప్రభా బాగు చేసి బ్రతికించిన దేవుడు యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా నా ప్రభా, 12 సంవత్సరాలతో నా ప్రభా రక్తస్రావ రోగంతో నా ప్రభు కొట్టు మిట్టాడుతున్నట్టు అంటే ఆ స్త్రీని ప్రభు మీరు బాగు చేసిన దేవుడు యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి మనిషిని బాగు చేయడానికి ప్రభా యేసుక్రీస్తు ప్రభా ఈ లోకానికి మీరు వచ్చినందువల్ల యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఓ గొప్ప దేవుడా, మహారాజా, మీకు స్తోత్రాలు అయ్యా. రాజులకు రారాజుని యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. సొలొమోను రాజు గారి ప్రార్థనలాగా నా ప్రభా మేము ఈ మందిరం ప్రభా సొలొమోను రాజు గారి లాగా మేము ప్రార్థిస్తున్నామయ్యా, దేశ ప్రజల క్షేమం కోరి ప్రభా. ఓ గొప్ప దేవుడా నా ప్రభా, మా దేశ ప్రజలందరూ ఆశీర్వాదకరంగా ఉన్నట్టు సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవుడా యేసయ్యా, మీరే నా ప్రభు ఈ కార్యం కూడి వచ్చిన ఈ ప్రజలందరినీ దీవించండి ప్రభా. వాళ్ళ పిల్లలను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. నా ప్రభా దైవ సేవక ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క వాళ్ళ హృదయంలో నాటబడినట్టు సహాయం చేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరటయ్యా ప్రార్థించి సిద్ధించి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్.
కూర్చుందాం. ఆశీర్వాదం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం మనకిని సకల పరిశుద్ధులకి కూడి వచ్చిన వారందరికీ, ఈ ప్రాంత పరిసరలో ఉన్న వారికి ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలం ఉండను గాక. ఆమేన్. 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 చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యేసయ్య మినిస్ట్రీస్ వారి ప్రేమ సువార్త స్వస్థత కోటాలు ముగించబడ్డాయి. రేపు సరిగ్గా 6 గంటలకు కలుసుకున్నాం. మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేసాం. రేపు 6కే కలుసుకొని 8కంతా ముగించుకుందాం. మీరు త్వరగా వస్తే, దూర ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మీరు త్వరగా వస్తే త్వరగా ముగించుకుందాం. ప్రియులారా, మీకు భోజనం సిద్ధపరిచి ఉంది. అందరూ భోజనం చేసుకొని సెలవు తీసుకోండి. రేపు అందరికీ ప్రార్థన చేస్తాను. రేపు అందరికీ అన్ని ప్రార్థనలు చేస్తాను. ఇప్పుడు భోజనం చేసుకొని సెలవు తీసుకోండి. ఆమేన్. ఫస్ట్